బాగా కొట్టాడా? గట్టిగా తగిలిందా? చెంప చెల్లమనిపించేలా కొట్టాడా? లేదంటే పెళ్ళాం కదా అని ఊరికి అలా తగిలినట్టు కొట్టాడా? ఈ చెంప కొట్టాడా? ఈ చెంప కొట్టాడా? ఛ! నేను చూడలేకపోయాను, మిస్ అయిపోయాను. మా అన్నయ్య నిన్ను కొట్టినప్పుడు నేనుండాల్సింది, ఆ ఫీల్ ని ఎంజాయ్ చేసి ఉండాల్సింది. మా అన్నయ్య కొట్టాడంటే చాలా గట్టిగానే కొట్టుంటాడు కదా. చెప్పవా ప్లీజ్? నాకు తెలుసుకోవాలనుంది. ప్లీజ్ చెప్పు, ఎలా కొట్టాడు? సారీ శృతి, మీ అన్నయ్య ఎలా కొట్టాడో, నాకు ఎంత తగిలిందో మాటల్లో చెప్పలేకే ప్రాక్టికల్గా నీకు అర్థమయ్యేలా చెప్పాను. అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. నన్నిలా మీ అన్నయ్య కొట్టినందుకు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటున్నాను. కానీ నువ్వు ఇలాగే ఉంటే జీవితంలో నీకు తగలబోయే దెబ్బ నుండి నువ్వు కోలుకోలేవు. అది గుర్తుపెట్టుకో. నేను కోలుకోలేనంతగా ఏం చేస్తావు? నేనేం చేయను. నువ్వు చేస్తున్న పనులకు ఆ దేవుడే నిన్ను కోలుకోలేనంత దెబ్బ కొడతాడు. నువ్వు వెళ్తున్న తప్పుడు మార్గమే నిన్ను ఎటూ కాకుండా ముంచేస్తుంది. అలాంటి రోజొకటి రాకూడదనే నేను మాట్లాడాను. కానీ నువ్వేం చేశావు? నీ వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేసి నన్నే బ్లేమ్ చేశావు. ఎక్కడైనా ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకో. ఏయ్, ఈ సొల్లు చెప్పటం, సలహాలివ్వటం మానే. నేనెలా ఉండాలో నాకు తెలుసు. నువ్వెలా ఉండాలో తెలుసుకొని నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాల్సింది నేను కాదు, నువ్వు. ఇక నుంచి నువ్వే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. కాదు కూడదని ఇంకోసారి నా దగ్గర తప్పుడు కూతలు కూసావంటే తోలు తీసేస్తాను. నన్ను తోలు తీసేస్తానంటావా? నిన్ను నేనిక్కడికి వచ్చింది నీకు సారీ చెప్పింది నేను తప్పు చేశానని కాదు, మీ అన్నయ్య కోసం వచ్చాను. మీ అన్నయ్య వచ్చి నీకు సారీ చెప్పమని చెప్పాడు, అందుకే ఆయన కోసం వచ్చాను. ఆయన కోసం సారీ చెప్పాను. సారీ నేను చెప్పాను కదా అని నువ్వు చేసింది రైట్ అని కాదు, నేను చేసింది రాంగ్ అని కాదు. నువ్వు ఇప్పటికీ తప్పు చేస్తున్నావు. తప్పుడు దారిలో నడవడానికే మొగ్గు చూపిస్తున్నావు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ ఇష్టానికి నువ్వు తప్పుడు దారిలో వెళ్తాను అంటే నేను అలా వదలను. నన్ను వదలటానికి, నేనే దారిలో నడవాలో చెప్పటానికి నువ్వెవరివి? ఈ ఇంటి పెద్ద కోడల్ని. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు ఇంటికి అత్తే యజమాని, కానీ అత్తే తర్వాత ఈ ఇంటి పెద్ద కోడలుగా ఆ బాధ్యత నాదే కదా. అంటే ఏంటి? ఈ కోట్ల ఆస్తులకి యజమాని అయిపోతానని కళ్ళు కంటున్నావా? నువ్వు అనుకుంటున్నట్టు ఆస్తుల గురించి, కోట్ల సంపాదన గురించి నేను మాట్లాడట్లేదు. ఈ ఇంటి పరువు ప్రతిష్టల గురించి, ఈ కుటుంబ గౌరవం గురించి మాట్లాడుతున్నాను. ఈ ఇంటి పరువుని, ఈ కుటుంబ గౌరవాన్ని కాపాడడం నా బాధ్యత అని చెప్తున్నాను. వాటికి భంగం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా నేను ఊరుకోను. చర్యకి ప్రతిచర్య ఉంటుంది. కాబట్టి ఇక నుంచి నీ నడవడిక కరెక్ట్గా లేకపోతే నేనేం చేయాలో అది చేస్తాను. అది దృష్టిలో పెట్టుకొని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో. మళ్ళీ వెళ్ళి నేను నిన్ను కొట్టిన సంగతి, క్లాస్ తీసుకున్న సంగతి నీ వాళ్ళకి మ్యానిపులేట్ చేసి చెప్తావేమో. చెప్పాలనిపిస్తే చెప్పుకో. కానీ నువ్వేం చేసినా దానికి నా రియాక్షన్ మాత్రం ఇలానే ఉంటుందని మాత్రం మర్చిపోకు. మర్చిపోవులే. దేవకి, నేను దిండు దుప్పటి తీసుకుని వెళ్ళి నందు రూంలో పడుకుంటాను. వాడి రూమ్కి ఎందుకమ్మా? ఆయన దగ్గర మాటలు పడ్డది చాలదా? వెళ్ళి నీ రూంలోనే పడుకో. అదేంటి అలా అంటావు? నిన్నటి వరకు కాపలా కాశాం కదా. అల్లుడేదో అన్నాడని ఇప్పుడు కాపలా కాయకపోతే, జరగరాంది ఏదైనా జరిగిపోతే ఎలా దేవకి? అసలే నీ కొడుకు ఎప్పుడెలా ఉంటాడో అర్థం కావట్లేదు. నువ్వుండు, వాళ్ళు కలవకుండా నేను చూసుకుంటాను. అమ్మా, అంత అవసరం లేదు. నీకేం అర్థం కావడం లేదు దేవకి. నీ కొడుకు దాన్ని చీకొట్టాడని సబ్బరపడేలోపే దాన్ని వాడి గదిలో ఉండేలా చేశాడు.
అదంటే ఇష్టం లేనట్టే ఉండి అత్తారింటికి వెళ్ళి చిందులేశాడు. అలాంటిది చెంపదెబ్బ కొట్టాడు గదా అని చేరదీయకుండా ఉంటాడని ఎలా అనుకోవాలి? ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉంటేనే మంచిది. నేను వెళ్ళి వాళ్ల గదిలోనే పడుకుంటాను. వాళ్ళిద్దరూ అంత ఈజీగా కలవరు గాని నువ్వు నిశ్చింతగా వెళ్ళి నీ రూమ్లో పడుకో. సారీ చెప్పాను. నిద్రపోతున్నారా, నిద్ర నటిస్తున్నారా? నటించాల్సిన అవసరం నాకు లేదు. నటించడము నాకు చేత కాదు. మరైతే నేను మాట్లాడుతున్నాను కదా, దానికి సమాధానం చెప్పాలి కదా. సారీ చెప్పమన్నాను, చెప్పేశావు, అయిపోయింది కదా. మళ్ళీ కూర్చుని దీని గురించి డిస్కషన్ పెట్టేంత ఇంట్రెస్ట్ ఓపిక నాకు లేదు. మీతో కూర్చొని డిస్కస్ చేసేంత ఇంట్రెస్ట్ ఓపిక నాకు కూడా లేవు. అయితే వెళ్ళి పడుకో. లైఫ్లో ఫస్ట్ టైం నేను చెయ్యని తప్పుకి సారీ చెప్పాను. అంతకంటే ముందు నా తప్పు లేకపోయినా మీరు నన్ను కొట్టారు. నన్ను కొట్టి మీరు తప్పు చేశారు. నాకు సారీ చెప్పండి. ఏమన్నావు? తెలుగులోనే కదా చెప్పాను, అర్థం కాలేదా? లేదంటే వినపడలేదా? నాకు సారీ చెప్పమన్నాను, చెప్పండి. నేనెందుకు సారీ చెప్పాలి? తప్పు చేశారు కాబట్టి సారీ చెప్పాలి. నేనేం తప్పు చేయలేదు. మీరు తప్పు చేశారు. నేనే తప్పు చేయలేదని నేను చెప్తుంటే కూడా మీరు వినిపించుకోలేదు. అక్కడేం జరిగిందో నాకు తెలుసు. అక్కడ జరిగిన దాంట్లో నా తప్పేం లేదని నాకు తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు. అది మీరు తెలుసుకోకుండా నన్ను కొట్టడం అనేది చాలా తొందరపాటు చర్య. దానికి మీరు ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే. ఇప్పుడేంటి? నువ్వు నాతో సారీ చెప్పించుకుని నువ్వే తప్పు చేయలేదని సమర్థించుకోవాలని చూస్తున్నావా? సమర్థించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. మీరు చెప్తారా లేదా? చెప్పను. సర్లేండి, మీ సంస్కారం ఇంతే అనుకుంటాను. నా సంస్కారం గురించి నువ్వు మాట్లాడక్కర్లేదు. నేను తప్పు చేయకుండా నా మీద చేయి చేసుకోవాల్సిన అవసరం మీకు కూడా లేదు. మీకు సీరియస్గా చెప్తున్నాను, మళ్ళీ ఇంకెప్పుడు నా మీద చేయి చేసుకునే సాహసం చేయొద్దు. నేను అస్సలు సహించను. సహించను అంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు అని అడుగుతున్నారు అంటే మీ ఉద్దేశం ఏంటి? నేను చెయ్యెత్తుతాను, నువ్వేం చేయగలవనేగా. ఊరికనే ఎవరు చెయ్యత్తరు. తప్పు చేసావు కాబట్టే కొట్టాను. మీరు కొట్టేశారు కదా అని నేను తప్పు చేసినట్టు మీకు మీరే కన్ఫర్మ్ చేసుకోకండి. నేనే తప్పు చేయలేదు. నన్ను కొట్టి మీరే తప్పు చేశారు. సారీ చెప్పమంటే చెప్పకుండా మళ్ళీ ఇంకో తప్పు చేస్తున్నారు. తప్పు చేయడమే కాకుండా ఇప్పటికీ మీ ఈగోతో నన్ను డామినేట్ చేసి మాట్లాడడానికి, నన్ను బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సరే, ఇదే మీ సంస్కారం అనుకుంటాను. దీని ఇంతటితో వదిలేసేయండి. మీ లిమిట్స్లో మీరు ఉండండి.